తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు నేను 17వ భాగానికి వచ్చాను. ఇది దాదాపుగా చిట్ట చివరి భాగం. అంటే యాక్ట్ 3లో ఏం జరిగిందనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ని అంటే సినిమా ఎక్స్ప్లెనేషన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. చిట్ట చివరి ఒక 3 ఎపిసోడ్లు, దీంతో కలిపి 4 ఎపిసోడ్లు మాత్రం సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని అప్లై చేస్తూ చెప్పినటువంటివి. అంతకుముందు వచ్చినటువంటి ఎపిసోడ్లు అనేవి సినిమాలో ఉన్నటువంటి రకరకాల సీక్వెన్స్ని, దర్శకుడు చేసినటువంటి మ్యాజిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసినటువంటివి. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఆ ఎపిసోడ్ చూడండి. యాక్ట్ 3కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఈ రోజున మనం ప్రస్తావిస్తాను. ప్లాట్ పాయింట్ 2 దగ్గర అంటే శంకరశాస్త్రి యొక్క కుమార్తె శారద యొక్క వివాహం జరుగుతుందనుకుంటే అక్కడ విచ్ఛిన్నం కావడం, ఆమె స్వరాలు తప్పు పాడిందనే విషయంతో శంకరశాస్త్రి కోపం రావటం, ఈ కుర్రవాడు ఏదో చెప్పకపోతే చంద్రమోహన్ని గెట్అవుట్ అని అంటాం, అక్కడ భగ్నమైపోవటం. తర్వాత అల్లు రామలింగయ్య గారు శంకరశాస్త్రికి క్లాస్ పీకుతాడు, నీకేం అక్కర్లేదురా, ఆ పిల్లకి పెళ్లి కావాలి, నిన్ను ఆదరించిన సంగీతాన్ని బట్టి నువ్వు ఇంకా బాధపడుతున్నావు, ఏం సాధిద్దాంరా అని చెప్పి ఓ క్లాస్ పీకి వెళ్ళిపోతాడు. ఇక క్లైమాక్స్కి పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు యాక్ట్ 3లో అప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలని క్లోజ్ చేసుకుంటూ చకచక క్లోజ్ చేసుకుంటూ క్లైమాక్స్ అంటే సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే గోల్ ఉంటుందో, ఏ కాన్సెప్ట్ మీద సినిమా కథని ప్రారంభించాడో దానికి తొందరగా ఒక ముగింపు పలకటం అనేదే ఈ యాక్ట్ 3లో చేయాలి. సో అపరిష్కృతంగా ఉన్న అంశాలేంటి? ఆమె పెళ్లి చెడిపోయింది, మళ్ళీ ఆమె పెళ్లిని ఎట్లా ఒప్పించాలి? శంకరశాస్త్రి కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఈ విషయం తులసికి తెలియటం, తెలిసి ఆ అమ్మాయి ఎలా హెల్ప్ చేయటం, ఆ హెల్ప్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ శంకరశాస్త్రి యొక్క సంగీత సామ్రాజ్యానికి ఈ తులసి యొక్క కొడుకుని వారసుడిగా చేయటం, ఇలా ఈ 5 అంశాలే మిగిలినాయి. ఈ 5 అంశాలు చెప్తే సినిమా కథ అయిపోయినట్టే. ఈ 5 అపరిష్కృతంగా ఉన్న అంశాల్లో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి? ప్లాట్ పాయింట్ 2 దగ్గర చెడిపోయిన పెళ్లికి ఎట్లా తొందరగా మళ్ళీ ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆయన అర్థం చేసుకున్నాడు, ఈయన చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, సీన్లు కాకుండా సింపుల్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. అందుకని ఏం చేశాడంటే దర్శకుడు తమాషాగా చంద్రమోహన్ మీద ఓపెన్ చేస్తాడు. ఆయన ఏమన్నా మామూలు వ్యక్తి? దాదాపుగా 3-4 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాడు, చాలా కీర్తనలు నేర్చుకున్నాడు, ఏదైనా స్వరం పాడితే గబిక్కిన దాని ఏ రాగం కూడా చెప్పగలడు. ఇవన్నీ కూడా డైలాగులు చెప్పించేశారు. కాబట్టి నన్ను ఆయన అల్లుడిగా ఒప్పుకోలేదు కాబట్టి అదే సంగీతంతో దాంతోనే ఒప్పిస్తాను, వేస్తాను ప్లాన్ అని చెప్పి వెంటనే ఒక చిన్న సీన్ వేశారు. దేవాలయంలో ఆయన దేవుడికి అర్చనకు వస్తాడు కదా శంకరశాస్త్రి గారు, ఆ టైంలో అమ్మవారి యొక్క శ్లోకాన్ని చదివి మంచి రాగయుక్తంగా చదివి శంకరశాస్త్రిని మెప్పిస్తాడు. ఆయన పాడుతుంటే అరే ఇంత చక్కగా పాడగలిగే కుర్రాడినా నేను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక చిన్న క్లోజ్ చేస్తాడు అంతే. ఇంకా అంటే ఆయనకు అర్థమైపోయింది, కుర్రవాడికి సంగీతం వచ్చు, నేను పొరపాటు అర్థం చేసుకున్నా, పిల్లకి ఎట్టయినా మంచి కుర్రవాడే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒక క్లోజ్తో ఆ పిల్లవాడితో పెళ్లి చేయాలనుకున్నాడు. ఒకటి ప్రాబ్లం అయిపోయింది. ఈ విషయం అంటే పెళ్లి చేస్తున్నాడు శంకరశాస్త్రి తన కూతురికి అనే విషయం, తర్వాత తనకి డబ్బు కావడం, ఈ విషయం ఆ తులసికి తెలియాలి. అందుకని వెంటనే ఏం చేస్తాడు, ఒక కొట్లో ఓపెన్ చేస్తాడు, పచారీ సరుకుల కొట్లో. అక్కడ తులసి క్యారెక్టర్తో చెప్పిస్తాడు ఒక డైలాగ్. ఇదే సింప్లిసిటీ నేను చెప్తున్నాను. కొత్త దర్శకులు ఏం చేస్తాడు, ఈ విషయం చెప్పడానికి చాలా పెద్ద లెంగ్తీ సీక్వెన్సెస్ రాస్తున్నారు. దర్శకులు ఏం చేస్తాడు, పాత దర్శకులు ఒక డైలాగో ఒక చిన్న బిట్టుతోనో విజువల్తోనో కథను ముందుకు నడిపించేస్తారు. అక్కడ తులసి డైలాగ్ ఉంటుంది, ఇప్పటిదాకా ఆయన బాకీలన్నీ కూడా సరిపోయినాయి కదా, ఇప్పటిదాకా నేను ఇచ్చిన డబ్బు ఆయన బాకీలను తీరిపోయినా అంటే ఏంటి, అప్పటిదాకా శంకరశాస్త్రికి ఉన్న బాకీలన్నీ కూడా తులసి వెనకాల తీర్చేసిందనే విషయం. అంతకుముందు ఒకసారి చూసాం, ఏమైనా ఉంటే డబ్బులు ఇవ్వండి అని చెప్పని. ఇప్పుడు కూడా ఒక మాట ఉంటుంది, ఆయన ఇంక ఇన్ ఫ్యూచర్లో ఏమైనా డబ్బులు అడిగితే లేదనకుండా ఇచ్చేయండి నేను ఇచ్చేస్తానండి. కరెక్ట్గా ఆయన ఎదురుకుండా వస్తాడు. ఎదురుకుండా వస్తే ఆ పక్కకి తొలుగుతుంది ఆవిడ. చూడండి, ఒకే సన్నివేశంలో ఇన్ని విషయాలు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ కావాలంటే డబ్బులు ఇవ్వు, తర్వాత పెళ్లి తెలియటం. ఏంటండి పంతులు గారు వచ్చారంటే గండపెండేరని తీసుకుని నాకు డబ్బులు కావాలి, కూతురు పెళ్లి పెడుతున్నాడు. ఆ కూతురు పెళ్లి చేస్తున్నాననే విషయం తులసి తెలుసుకుంటుంది. ఏమంటే గండపెండేరని తీసుకోవచ్చు, ఇలా చిన్న రియాక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ చిన్న విషయం అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుడు వింటాడు. విని వెంటనే పరిగెత్తుకెళ్ళి చంద్రమోహన్కి రాజలక్ష్మి చెప్తాడు, మీ ఇద్దరు గుడిలో కలమన్నారు, ఒకళ్ళొకళ్ళు తెలియకుండా కలుపుతాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఒక యాక్సెప్టెన్స్. సో అయిపోయింది పెళ్లి మ్యాటర్. తండ్రి ఒప్పుకున్నాడనే విషయం హీరో హీరోయిన్ చంద్రమోహన్కి రాజలక్ష్మి చెప్పడం అయిపోయింది. తులసి క్యారెక్టర్కి పెళ్లి చేస్తున్నాడని తెలిసిపోయింది, డబ్బులు సహాయం అయిపోయింది.
అన్ని విషయాలు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి? ఒకే ఒక్క పాయింట్. శిష్యుణ్ణి తన సంగీతానికి వారసుడిగా చేయటం. ఇదొక్కటే క్లైమాక్స్. దీనికి ఒక చిన్న సీన్ వేస్తారు. క్లైమాక్స్కి వచ్చేసాం, చివరికి వచ్చాం, చకచక పరిగెత్తించాలి. అప్పుడు ఏం చేస్తాడు? శుభలేఖలు రాసే దగ్గర ఇంకా మళ్ళీ నువ్వు మంచివాడు బాబు రావాలని అంటాం, కావాలని తీసుకోవటం, పెళ్లి వాళ్ళందరూ అనడం, ఒకళ్ళొక్కొక్కరు అనుకోవడం, బాబు గారు అంటాం, నమస్కారాలు, ఇవన్నీ తీసుడు అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తెలిసింది, క్యారెక్టర్లకు తెలిసింది, ప్రేక్షకులకు కూడా తెలిసింది. అంతే టక్ తీసుకొచ్చి ఆ పెళ్లి కార్డులు అడ్రస్లు రాసే చోట అక్కడ చిన్న రిక్వెస్ట్ చేస్తాడు. అల్లు రామలింగ గారి క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ మాధవుడు, మాధవ ఆయన క్యారెక్టర్ పేరు. మన ఊళ్ళో ఉన్నటువంటి సంగీత సభ దాన్ని ఎవరో కొత్త వాళ్ళు అద్దెకి తీసుకున్నారట, మళ్ళీ రెనోవేట్ చేసి దాని ప్రారంభం అనేది మీ అమ్మాయి పెళ్లి సందర్భంలో ఒక చిన్న కచేరీతో స్టార్ట్ చేద్దాం, నీ కచేరీతో స్టార్ట్ చేద్దాం, నువ్వు ఒప్పుకోవాలరా అంటాడు. ఒప్పుకున్నాను, ఒప్పించేస్తాడు. ఆ వచ్చి చూస్తే ఆ సభ పేరు రాశారు, శంకరాభరణం శంకరశాస్త్రి సంగీత సభ అని రాస్తారు. అక్కడ చక్కగా ఆనందంతో ఇలా రసజ్ఞుడైన ప్రేక్షకులకి ఇలా పడితే చాలా ఆనందపడతాడు. అద్భుతమైన ఆనందం. మనసు తన పేరు మీద తన ఊళ్ళో ఒక పెద్ద సంగీత సభ ఉండటం, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తన సంగీతం పాడటానికి అవకాశం కల్పించటం, తన పాట వినటానికి ఇలా క్రౌడ్ రావటం, తన జీవితంలో తనకున్న ఏకైక కూతురి యొక్క పెళ్లి అవటం, అది కూడా ఒక మంచి కురవాడితో, సంగీతం తెలిసినటువంటి కురవాడితో పెళ్లి అవటం, ఇన్ని విషయాలు ఆనందంతో పొంగిపోయింది, ఉద్వేగానికి రూలయ్యాడు. ఆ అద్భుతంతో ఆయన పాట లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అందుకుంటాడు. ఆ సాంగ్ పాడుతూనే ఆయన ఆ పాడలేక ఆ ఉద్వేగంలో ఆ గుండె నొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడైతే గురువు గారి యొక్క పాట ఆగిపోయిందో వెంటనే శిష్యుడు అక్కడి నుంచి అందుకుని ఆ పాడాలనుకున్న మ్యాటర్ని కంప్లీట్ చేస్తాడు. ఆ ఆనందంలో ఆ పాట పాడుతున్నప్పుడే ఆ పక్కకు చూసి తులసి కనపడుతుంది. నీ బిడ్డ? అవునంటాడు. అబ్బా, ఈ చిన్న కురవాడా నా శిష్యుడు, నీ కొడుక? చాలు, నా సంగీతానికి ఒక అర్థం దొరికింది, దాన్ని నాకు ఒక మంచి శిష్యుడు దొరికారని ఒక ఆనందంతో ఉండి, అల్లుడు డాక్టర్ని తీసుకురాబోదారు, ఇంకేం అక్కర్లేదు, అయిపోయింది అబ్బాయి, నా క్లైమాక్స్కి వచ్చాను ఆగంటాడు. ఇంకా ఆ పాట పాడిన తర్వాత ఆ కుర్రవాడిని పిలిచి అశ్రునయనాలతో ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయండి కళ్ళలోంచి. ఆ కుర్రవాడికి తన గండపెండేరం తొడిగేసేసి టక్కన అక్కడ పడిపోతాడు. ఎప్పుడైతే ఈ యాక్టివిటీ జరుగుతుందో తులసి కూడా వస్తుంది. ఆ తులసి చూసి బాబుగారని ఆయన పాదాల మీద పడిపోతుంది. ఇంకంతే, అందరూ దేవుడు రావడం అని బాధపడతారు. ప్రేక్షకుల యొక్క కళ్ళు కూడా కన్నీటి వర్షాలు కురిపిస్తాయి. ఇది ఒక గొప్ప క్లైమాక్స్. ఆ రెండు పాత్రల యొక్క ఔన్నత్యం అంటే వాళ్ళు దేనికి కలిసి ఉన్నారండి? వాళ్ళ సంగీతం వాళ్ళిద్దరినీ ఒకే ఆత్మగా తయారు చేసింది. అందుకనే ఆ ఆత్మ ప్రాణం ఇట్లా విడవంగానే ఇది కూడా అంటే వీళ్ళ రిలేషన్ కళకి సంబంధించింది, వీళ్ళు పర్సనల్ కాదు, ఈ యొక్క శారీరకమైనటువంటి అంశం కాదనే విషయాన్ని దర్శకుడు తన మొట్టమొదటి ప్రారంభ సన్నివేశం నుంచి ఈ క్యారెక్టర్స్ కలిసినప్పటి నుంచి చిట్ట చివరి సీక్వెన్స్ దాకా కాపాడుకుంటూ వచ్చాడు, డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇది కొత్త దర్శకులు ఎవరైతే ఉన్నారో, రచయితలు ఉన్నారో తప్పకుండా ఎనలైజ్ చేయాలి. ఈ రచన రంగంలోకి వద్దాం అనుకున్న వాళ్ళు కానీ, సినిమాల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు కానీ సినిమాని క్యాజువల్గా చూడటం మానేసేయండి. ఒక్కొక్క యాక్ట్ని పట్టుకొని, ప్రతి సన్నివేశాన్ని పట్టుకొని దర్శకుడు కథని ఎంత క్లుప్తంగా నడిపించాడు, ఎంత ఫాస్ట్గా నడిపించాడు, ఏ అంశానికి సన్నివేశాలకు ఇస్తున్నాడు, ఏ అంశాన్ని ఒక డైలాగ్తో దాటవేస్తున్నాడు. అంటే ఒక సీన్తో చెప్పాల్సిన అంశాన్ని ఒక డైలాగ్తో దాటవేస్తున్నాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని మనం చూసి కనుక ఒక 4-5 సినిమాలు మన సక్సెస్ఫుల్ సినిమాలు కనుక చూసినట్టయితే మనకి స్క్రీన్ ప్లే అనేది అసలు అవగాహన అవుతుంది. ఆ తర్వాత స్ట్రక్చర్ని మనం వంట పట్టించుకోవాలి. స్ట్రక్చర్ని వంట పట్టించుకోవాలంటే మనం డిస్కషన్లో కూర్చున్నప్పుడు ప్లాట్ పాయింట్ 1 అంటే ఎక్కడ, ప్లాట్ పాయింట్ 2 ఎక్కడ ఉంది, మిడ్ పాయింట్ వేద్దాం, ఇలాంటి డైలాగులు అనక్కర్లేదు. అది మనసులో పెట్టుకుని ఆ సన్నివేశాలని రూపకల్పన చేయటం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టికల్గా. ఒకవేళ స్క్రిప్ట్ రాసిన తర్వాత ఈ అంశాలు ఉన్నాయా లేవా, ఏ సన్నివేశాలు ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తాకుతున్నాయనే విషయం చూసి, ఒకవేళ లేకపోతే కల్పించుకోవాల్సిన బాధ్యత యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఉంది. అలా మనం ఆలోచించినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు వస్తాయి. అప్పుడే కొత్త తరం ఒక మంచి చిత్రాలు తీసేటువంటి గొప్ప దర్శకులుగా మారతారు.
ఇది ఇమీడియట్గా ఒక్కసారి ఒక సినిమాతో ఒక రోజులోనో 2 నెలల్లో అయ్యేది కాదు. దీనికి కొంతమందికి నెలలు పడితే కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు పట్టొచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోకర్లా. విచిత్రంగా కొంతమందికి జీవితంలో సక్సెస్సే దొరకదు. అది భగవంతుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. కృషే మనది, ఆశీర్వాదం భగవంతుడిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా విన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నమస్కారం.